గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము స్క్వేర్ రూట్ని డివిజన్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో ఈ రోజు కూడా మనం అదే టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్. పేజ్ నెంబర్ 138. 38లో ఎగ్జాంపుల్స్ 1 and 2 నేను అదే ఎగ్జాంపుల్ 6 and 7 నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. వాటితో పాటు ఇంకా 3 ప్రాబ్లమ్స్ నేను మీకు హోంవర్క్ ఇచ్చాను చేయమని. చేశారా చిల్డ్రన్? చేసిన వాళ్ళు వెరీ గుడ్. చేయని వాళ్ళు ఈరోజైనా హోంవర్క్ చేయండి. ఓన్లీ 2 మెంబర్సే హోంవర్క్ చేస్తున్నారు. మీకోసం ఇంత కష్టపడి క్లాస్ చెప్తున్నాం కాబట్టి 8th క్లాస్ ప్రాబ్లమ్స్ మీకు చెప్పేటప్పుడు వినకపోతే తర్వాత అర్థం కావు. కంటిన్యూస్గా మీరు క్లాస్ని ఫాలో అవుతూ ఉండాలి. అలాగే ఇచ్చిన హోంవర్క్లన్నీ కూడా చేయాలి. ఓన్లీ 2 మెంబర్సే ఉన్నదే 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్కి అయినా కానీ కష్టపడి మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. హాఫ్ అన్ అవర్ మీకోసం కేటాయించి చెప్తున్నాం కాబట్టి ఆ 4 మెంబర్స్ కూడా రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. 4 మెంబర్స్లో ఓన్లీ 2 మెంబర్సే ఫాలో అవుతున్నారు. మిగిలిన వాళ్ళు మీకు తెలుసు, మీరే కంటిన్యూ చేయండి ఇక నుంచి అయినా కానీ క్లాసులు. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9. ఎగ్జాంపుల్ 9లో చూడండి అమ్మా. ఎగ్జాంపుల్ 8 కూడా మనకి ప్రీవియస్ క్లాస్లోనే కంప్లీట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ 9, ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్ విచ్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి అని అంటే, పర్ఫెక్ట్ స్క్వేర్ రావాలి అని అంటే ఏ నెంబరు గ్రేటెస్ట్ 4-digit గ్రేటెస్ట్ నెంబర్లో పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేది ఏ నెంబరు అని అడుగుతున్నాడు. జనరల్గా మనకి తెలిసినట్టుగా ఏంటి అని అంటే స్మాలెస్ట్ నెంబర్ అయితే 1, గ్రేటెస్ట్ నెంబర్ అయితే 9. అది సింగిల్ డిజిట్లు. 2 డిజిట్లో అయితే 10, 99. 3 డిజిట్ అయితే 100, 999. 4 డిజిట్లో అయితే 9999. అది గ్రేటెస్ట్ నెంబర్ 4 డిజిట్లు. వీడేమంటున్నాడు? 4 డిజిట్ నెంబరే అంటున్నాడు. 4 డిజిట్ నెంబరు గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబరు, అది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలంట. పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండేటువంటి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో మనకి తెలిసినటువంటి గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ 9999. అంటే 4 9s వస్తాయి అన్నమాట. ఈ 4 9s పర్ఫెక్ట్ స్క్వేరా కాదా? ఒకవేళ పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే మరి ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లంలో మనం సొల్యూషన్ ద్వారా కనుక్కుంటాం. క్లియర్ కదా? నౌ లెట్ us స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ వన్, ఫైండ్ ద గ్రేటెస్ట్ 4-digit నెంబర్. గ్రేటెస్ట్ 4-digit నెంబర్. Find the greatest 4-digit number which is a perfect square. Which is a perfect square. Which is a perfect square. ఓకేనా? జనరల్గా మనకు తెలిసినటువంటి 4-digit నెంబర్ ఏంటి అంటే మనకు తెలిసినటువంటిది 4-digit గ్రేటెస్ట్ నెంబర్. అది పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అనేది తెలియదు. మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో రాయండి ఇక్కడ, గ్రేటెస్ట్ 4-digit నెంబర్. గ్రేటెస్ట్ 4-digit నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 9999. అంతేగా? దీన్ని మనం ఇప్పుడు డివిజన్ మెథడ్లో చేద్దాం, చూద్దాం. 9999. ఇప్పుడు ఈ నెంబర్కి మనం ఏం చేయాలని చెప్పాను? ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను? 2 నెంబర్స్గా డివైడ్ చేసుకోవాలి. అది కూడా 1s ప్లేస్ నుంచి డివైడ్ చేసుకోవాలి అని చెప్పాను. సో 1s ప్లేస్ నుంచి 2 నెంబర్స్గా గ్రూప్స్ చేసుకుంటే ఫస్ట్ వన్, సెకండ్ వన్. ఇప్పుడు 99కి నియరెస్ట్ స్క్వేర్ చూసుకోవాలి. నియరెస్ట్ స్క్వేర్ ఏంటి? 9 స్క్వేర్ అయితేనేమో 81 అవుతుంది. 100 స్క్వేర్ అయితేనే 10 స్క్వేర్ అయితేనేమో 100 అవుతుంది. అంటే 9కి 10కి మిడిల్లో ఉంది 99 అనేది.
కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, 9 స్క్వేర్ తీసుకోవాలి, ఎందుకంటే బిలో నెంబరే కదా చూసుకోవాల్సింది. సో బిలో నెంబర్ తీసుకుంటే 9 9s are 81, 9 9s are 81. 9 minus 1 ఎంత 8, 9 minus 8 1 18. నెక్స్ట్ ఏమవుతుంది, బ్రింగ్ డౌన్ 99, ఎందుకంటే సెకండ్ గ్రూప్ మొత్తం కూడా బ్రింగ్ డౌన్ అవుతుంది కదా. సెకండ్ గ్రూప్ మొత్తం బ్రింగ్ డౌన్ చేసుకుంటే 99, దెన్ 1899. నెక్స్ట్ స్టెప్ డబుల్ ద 9, 9 డబుల్ చేస్తే ఎంత వస్తుంది, 18 వస్తుంది. 18 18 పక్కన ఏ నెంబర్ అయితే వేసుకుంటామో అదే నెంబర్ తోటి మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ 1s ప్లేస్లో 9 ఉంది, 9 రావాలి అంటే 3 3s are 9. ఇంకా 9 రావడానికి ఇంకా ఏముంది, 3 3s are 9. ఇంకా అంతే, పర్ఫెక్ట్ స్క్వేర్లో 9 రావడానికి పాసిబుల్ అయ్యే నెంబర్స్ 3 3s are 9. ఇంకా ఏమున్నాయి, 7 7s are 49. అంటే 3 స్క్వేర్ అంటే 3 into 3 is equal to 9 వస్తుంది. 7 into 7 is equal to 49 వస్తుంది. దెన్ 1s ప్లేస్లో 9 రావడానికి మనకి 2 నెంబర్స్ అవకాశం ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ 2 నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 183 into 3, బికాస్ ఏ నెంబర్ అయితే 18 పక్కన వేసుకుంటామో అదే నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి అని చెప్పాను కదా. కాబట్టి 183 into 3 చేస్తే 3 3s are 9, 3 8s are 24, 3 1s are 3, 3 plus 2 549 వస్తుందమ్మా. అంటే అది స్మాల్ నెంబర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా పాసిబుల్ అయ్యే నెంబర్ ఏంటి, 7. 187 into 7 చూద్దాం. 7 7s are 49, 7 8s are 56, 56 plus 4, 56 plus 4 60, 60. 7 1s are 7, 7 plus 6 13, 1309. ఒకవేళ దీనికంటే బిగ్ నెంబర్ ఏమైనా ఉందని చూసుకుందాం. అంటే పర్ఫెక్ట్గా రావలేదు, ఇంకా చాలా తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది కదా. సో తక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం దానికంటే పెద్ద నెంబర్ ఏమైనా పాసిబుల్ అవుతుందేమో చూద్దాం. 188 into 8 చేద్దాం. 8 8s are 64, 8 8s are 64, 64 plus 6 70, 8 1s are 80, 8 plus 7 15, 1504. ఇది కూడా కొంచెం నియరెస్ట్గానే ఉంది. ఇదే తీసుకున్నట్టయితే ఇంకా చాలా లాస్ అయ్యేవాళ్ళం, అంటే ఇంకొంచెం అంటే ఇంకా ఎక్కువ నెంబర్ వచ్చేదన్నమాట. సో 9 తోటి కూడా ఒకసారి చేసి చూద్దాం. 189 into 9, 9 9s are 81, 9 8s are 72 plus 2 80, 9 1s are 9, 9 plus 8 17. ఎంత వస్తుంది, 1701 వస్తుంది. 2 డిజిట్ నెంబర్స్ తీసుకునే అవకాశం లేదు, నేనే చెప్పాను. 0 నుంచి 0 కూడా మనకు రాదు, 1 నుంచి 9కి మధ్యలోనే తీసుకోవాలని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము 9 తీసుకుంటే 189 9s are 1701, మైనస్ చేస్తే 9 minus 1 8, 9 1 198, 198. మళ్ళీ 198లో 198. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ 198ని గ్రేటెస్ట్ 4 డిజిట్ నెంబర్ ఉంది కదమ్మా, అందులో నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. ఇది మనకు వచ్చినటువంటి రిమైండర్ కదా, ఈ రిమైండర్ని మనం సబ్ట్రాక్షన్ చేసేయాలి. అప్పుడు ఏమవుతుంది, 9999 minus 198 is equals 9 minus 8 1, 9 minus 9 0, 9 minus 1 8, remaining 9, 9801. It is a greatest 4 digit పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు 9801 ఉంది కదా, అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అన్నమాట.
is the required perfect square. 9801 is the required అంటే మనకు కావాల్సినటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. ఏది 4 డిజిట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇప్పుడు దీనికంటే పెద్ద పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది 4 డిజిట్లో లేదు. ఇక మీరు ఎంతసేపు చూసినా కానీ 9801 వస్తుంది. 9801 కంటే పర్ఫెక్ట్ స్క్వేర్ పెద్ద నెంబర్ అనేది లేదన్నమాట. ఓకేనా చిల్డ్రన్? 9801 ఈజ్ ద గ్రేటెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నమాట. క్లియర్ కదా? నోట్ చేసుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ నెంబర్ example 10. Find the least number which must be subtracted from 4 to 15 to make it a perfect square. To make it a perfect square. చూడండి చిల్డ్రన్, 4 to 15 అనేది ఒక నెంబరు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదంట. ఒకవేళ అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి అంటే దాంట్లో నుంచి ఏ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. అంటే సబ్ట్రాక్షన్ చేయగలిగే అంత లీస్ట్ నెంబర్ ఏంటి? ఒక లీస్ట్ నెంబర్ ఉంది. ఆ లీస్ట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేస్తే ఇచ్చినటువంటి 4 to 15 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. సో దాంట్లో నుంచి సబ్ట్రాక్షన్ చేయాల్సిన నెంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేయడానికి కావాల్సిన నెంబర్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే 4 to 15 అనే నెంబర్ని తీసుకొని డివిజన్ మెథడ్లో స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి రిమైండర్ ఉంటుంది కదా, ఆ రిమైండర్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే వి గెట్ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకేనా చిల్డ్రన్? నౌ లెట్ us do the problem. 4 to 15. సో ఇప్పుడు మనము ఈ రెండింటిని గ్రూప్ లాగా చేసుకోవాలి. ఈ రెండు ఒక గ్రూప్, ఈ రెండు ఒక గ్రూప్ లాగా చేసుకున్న తర్వాత 42కి నియరెస్ట్ 42కి నియరెస్ట్ ఏంటి? 6 స్క్వేర్. 6 6 36. 7 స్క్వేర్. 7 7 49. 36కి 49కి మిడిల్లో ఉంటుంది కదా నెంబర్. సో ఆ మిడిల్లో ఉండే నెంబర్ మనకి నియరెస్ట్గా స్మాల్ నెంబర్ తీసుకోవాలి కాబట్టి 6 స్క్వేర్. దట్ మీన్స్ 6 6 36. 6 6 36. ఇప్పుడు చెప్పండి, 12 నుంచి 6 సబ్ట్రాక్షన్ చేస్తే 6 వస్తుంది. ఇక్కడ 3 - 3. బ్రింగ్ డౌన్ 15. 615. ఈ 6 ఇటువైపు వస్తే డబుల్ అవుతుంది, 12 అవుతుంది. 5 రావాలి అని అంటే 125. 5 5 25. 5 2 10 + 2 12. 5 1 5. 5 + 1 6. 6 25.
5 5s are 25. 5 2s are 10 plus 2 12. 5 1s are 5 plus 6 అంతే. 625 అనేది బిగ్ నెంబర్ అయింది, అంటే దానికంటే స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవాలి. 124 into 4, 4 4s are 16. 4 2s are 8 plus 1 9. 4 1s are 4, 496. అంటే స్మాలెస్ట్ నెంబర్ అదే పాసిబుల్ అవుతుంది కాబట్టి మనం 4 తీసుకుందాం. సో 496. దెన్ హియర్ 0 ఉంటుంది, ఇక్కడ 15 అవుతుంది, ఇక్కడ 5 అవుతుంది, ఇక్కడ 10 అవుతుంది. 15 minus 6 how much? 9. 10 minus 9 1. 5 minus 4 1. 190. This is the remainder. సో ఇప్పుడు మనం 4215 minus 119 చేస్తే 15 minus 9 6. 15 minus 9 6. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. 10 నుంచి 1 పోతే 9. మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది, 1 నుంచి 1 పోతే 0. రిమైనింగ్ 4. 4096 ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఇప్పుడు మనం స్మాలెస్ట్ నెంబర్ సబ్ట్రాక్షన్ చేసాం కదా, సో ఆ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? లీస్ట్ నెంబర్ 199. దెన్ we required లీస్ట్ నెంబర్ అనొచ్చు, స్మాలెస్ట్ నెంబర్ అనొచ్చు, కాకపోతే వాడు లీస్ట్ అన్నాడు కాబట్టి లీస్ట్ రాదు. we required least number is 119. ఓకేనా చిల్డ్రన్? 4215లో నుంచి 119ని సబ్ట్రాక్షన్ చేస్తే we get 4096 is a perfect square. ఇంకా రాయండి. 4096 is a perfect square. 4096 is a perfect square. ఓకేనా చిల్డ్రన్? సో ఈరోజు నేను మీకు ఫ్రాక్షన్స్లో స్క్వేర్ రూట్లో మీకు డివిజన్ మెథడ్లో ఎలా చేయాలి అనేది, వాటిలో కూడా వాట్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి అనేది నేను ఈరోజు నేర్పించాను కదా. ఈరోజు చేసినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే క్లాస్ వర్క్లో నీట్గా నోట్ చేసుకోండి. హోంవర్క్ వచ్చేసి అవే ప్రాబ్లమ్స్ మళ్ళీ చేయండి, చేసి క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.